హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శ్రావణ శుక్రవారం రోజుదనమాట. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారండి? మంచిగా చేసుకున్నారా? నేను మా అక్క కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అనుకోకుండా ఆగాల్సి వచ్చింది. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఒకే రోజు చేస్తాము నేను మా అక్క. మా అక్క చేయడానికి వీలు పడలేదని నేను కూడా ఆగాననమాట. ఇంకా 4th వీక్ అయితే ఇద్దరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఇంకా ఈ ముగ్గు విషయానికొస్తే ఓన్లీ స్పెషల్ డేస్‌లో మాత్రమే ఇలా గుమ్మం ముందు ముగ్గు వేస్తాను. ఎవ్రీడే అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటి ముందు ముగ్గు వేస్తాము. ఆ రోజు ఇంటి ముందు ఇలా మంచిగా ముగ్గు వేశాను. మా వారికి, ఇద్దరు పిల్లలకి చెప్పాను, గుమ్మం ముందు ముగ్గు ఉంది, ఎవరి తొక్కొద్దు చూసుకోండని. కానీ లాస్ట్‌కి ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏదో పని మీద డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాను. ముగ్గు ఉంది మర్చిపోయి నేనే ముగ్గు మొత్తం చెడిపేశాననమాట. శారీ కదా కట్టుకుంది, తెలియకుండానే కింద శారీతో మొత్తం ముగ్గు ఊడ్చుకొని వచ్చేసింది. అప్పుడు మా పిల్లలతో చెప్పాను, నాన్న ఇంటి ముందు ముగ్గు మొత్తం చెరిగిపోయిందిరా అని. మా పిల్లలు ఇద్దరు అన్నారు, అమ్మ నువ్వే మాకు చెప్పావు, నువ్వే ముగ్గును మొత్తం పాడు చేసావా అని. ఇంకేం చేస్తాం, ఏం చేయలేమన్నమాట. ఇంటి ముందు ముగ్గు వేయడం కంప్లీట్ కాగానే ఇంకా గుమ్మానికైతే పసుపు రాసి బొట్లు పెడదామని నీట్గా వాటర్తో క్లీన్ చేస్తున్నాను. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఎదురంగ గుమ్మానికి ఇలా పెయింట్స్ వేయకుండా ప్లెయిన్గా ఉంచుదామని అనిపించింది నాకు. కానీ ఇంకా మా వాళ్ళు అన్నారు కదా, ఎప్పుడూ పసుపు రాస్తూ పచ్చగా ఉంటేనే బాగుంటుంది, ఒక వీక్ రాయకపోయినా కూడా బాగోదు, అందుకే పెయింట్స్ వేయించుకుంటే ఎప్పుడు ఇలా నిండుగా ఉంటుందని చెప్పారు. ఇంకా అందుకే కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు, అందుకే ఇంకా ఇంట్లో పనులన్నీ ఇలా నెమ్మదిగా మంచిగా చేసుకుంటున్నాను. ఇంకా గుమ్మానికి పసుపు రాయడం, బొట్లు పెట్టడం కంప్లీట్ కాగానే నేనైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేద్దామని. ఆ రోజు మా ఏరియాలో వాళ్ళు చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం, ఇంకా మా వదిన వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన వెంటనే మా పిల్లలు, నేను, ఇంకా మా అమ్ములు అందరం కలిసి వాయనం తీసుకోవడానికైతే వెళ్ళాము మా వదిన వాళ్ళ ఇంటికి. ఆ వీడియో, ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటుంది, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా కాళ్ళకి పసుపు రాసుకోవడం కంప్లీట్ కాగానే గ్యాస్కి అయితే పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. గ్యాస్ అయితే గురువారం నైటే క్లీన్ చేసుకున్నాను, ఇంకా ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు కదా, అందుకే. ఆ రోజు ఇంట్లో అయితే దేవుడికి పులిహోర ఇంకా పాయసం ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గిన్నె అయితే మా గృహప్రవేశానికి కొన్నదనమాట. అప్పుడు పాయసం వండాము అందులో, మళ్ళీ ఇప్పుడు ఈరోజు తీసి పాయసం వండుతున్నాను అనమాట. నార్మల్ వేరే గిన్నెల్లో వండితే పాయసం మంచిగా వచ్చినట్టు అనిపించడం లేదు, అందుకే ఇంకా ఈరోజైతే ఈ గిన్నెలో వండానమాట. పాలైతే ఎంత మంచిగా పొంగాయోనండి, అసలు 3 times వరకు కూడా నిండుగా పొంగొచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పాయసం చేసిన వెంటనే ఇంకా పులిహోర కూడా కలిపేశాను. 2 ప్రసాదాలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోగానే వెంటనే ఇంట్లో అయితే ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా నేను, మా అక్క. ముందు రోజే మా అక్క అయితే చాలా పూలు తెప్పించిందనమాట. ఇంకా విరజాజి పూలు, మల్లెపూలు, చామంతులు, గులాబీలు చాలా తీసుకొచ్చుకున్నాము. ఇంకా అన్నీ మల్లెపూలే కొని ఫోటోలు అన్నింటికి వేద్దాం అనుకున్నాము మాలలు. కాకపోతే మల్లెపూలు చాలా కాస్ట్ ఉన్నవి, మూర 60 రూపీస్ అన్నారు. ఇంకా ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారికి మాత్రమే మల్లెపూలు తీసుకొని ఇంకా అన్ని ఫోటోలకి విరజాజులు తీసుకున్నాము. ఈ వీడియోలో ఒక విచిత్రం జరిగిందండి ఆ రోజు. ఏంటంటే నేను పూజని వీడియో తీయొద్దులే, వీడియో ఆన్ చేసి ఉంటే అంత ఇంట్రెస్ట్గా పూజ చేసుకోలేను, ఊకే దృష్టి మొత్తం ఇంకా వీడియోకి వెళ్ళిపోతుంది. సర్చ్ చేయాలి వీడియోని, మంచిగా వస్తుందా రావట్లేదా అని అబ్జర్వ్ చేయాలి కదా. ఇంకా వద్దులే వీడియో తీయడం వద్దని చెప్పేసి ఫోన్ని పక్కా పెట్టేశాను ట్రైపాడ్తో పాటుగా. మా చిన్నోడు ఏం చేశాడంటే నాకు తెలియకుండానే ఇంకా ఫోన్ ఆన్ చేసి పూజ మొత్తం వీడియో తీశాడనమాట. నేను పూజ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మా చిన్నోడు వచ్చి నన్ను పలకరిస్తూ ఉన్నాడు. వాడంతటి వాడే పాయసం పెట్టుకొని తిన్నాడు ఆ రోజు. ఇంకా నన్ను పిల్లలైతే ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. పిల్లలిద్దరూ ఓన్గా పాయసం తీసుకొని తిన్నారనమాట. పూజ మొత్తం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఆ రోజు. ఇంకా
పూజ మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాక గుడిలోంచి బయటకెళ్ళాక ఫోన్ ఆన్లో ఉందేంటి అని చూస్తే అప్పటికే హాఫ్ అన్ అవర్ నడిచింది వీడియో. అంటే పూజ మొత్తం రికార్డ్ అయిందనమాట. భలే హ్యాపీగా అనిపించింది. అప్పుడు చిన్నోడు అడిగితే చెప్పాడు, నేనే ఆన్ చేశానమ్మా ఫోన్ని అని. చూసారా పూలు పెడితే ఫోటోలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం ఇంట్లో పూజ చేసినప్పుడు పూలు లేకుండా పూజ చేసామనుకోండి గుడి అంతగా కళ అనిపించదు. అదే ఇలా నిండుగా పూలు పెట్టామనుకోండి ఎంత కళగా అనిపిస్తుందో కదా. ఆ రోజు వ్రతం చేసుకోకపోయినా పూజ మాత్రం ఇలా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా మనసుకైతే చాలా ఆనందంగా అనిపించింది. వ్రతం చేసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.